తెలంగాణ భవన్లో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని అన్నారు. అలాగే ఈ కారు రేసింగ్ కేసుకు సంబంధించి లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమని మరోసారి సవాల్ విసిరారు. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. చెప్పుకోవడానికి ఏమీ లేక సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ కేటీఆర్ ఏసీబీ విచారణకు సంబంధించి బయలుదేరారు. మరికాసేపట్లో ఏసీబీ విచారణ కార్యక్రమం అయితే ఇది రాజకీయ కక్షపూరిత కుట్ర అని చెప్పేసి మొదటి కూడా చెప్తున్నారు. ఫార్ములా ఈ వల్ల తెలంగాణ రాష్ట్రానికి లాభమే చూస్తుంది తప్ప నష్టమని చెప్తుంది. గతంలో అనేక సందర్భాలు చెప్పి కేంద్రం సంబంధించిన కేంద్ర మంత్రులు కూడా ఆనాడు ఫార్ములా ఈ సంబంధించిన రేస్ లో పాల్గొన్నారు. ఇవాళ అనేక నిరసన సర్వే కూడా దీనికి ఎంత మేరకు లాభం జరిగిందనే విషయాన్ని కూడా స్పష్టం చేసింది. కానీ వాళ్ళ ఒక కుట్రపూరితంగా ఈ కేసును ఎత్తించారు. ఈ రాజకీయ కక్షలో భాగంగా వాళ్ళ స్థానిక సంస్థలు ఎన్నికలు పెడదామని ఏదైతే ఆలోచన చేస్తో ఆ తరుణంలోనే మరొకసారి ఈ కుట్రకు తప్ప ఇంకోటి కాదనేది కూడా మనం ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇవాళ ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఓటు కేసుకు సంబంధించి 10 సంవత్సరాలు పూర్తవుతుంది. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఇవాళ అధికారంలోనే ఆనాడు ఓటు నోటు కేసు అడ్డంగా దొరికిన ముఖ్యమంత్రి ఇవాళ ఆ ముఖ్యమంత్రి ఉన్న నేపథ్యంలో లై డిటెక్టర్ పరీక్షకు నేను సిద్ధమా ఇదే ఏసీబీ కార్యాలయంలో ఇద్దరం లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరోసారి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. మొత్తానికి వాళ్ళ ఏసీబీకి సంబంధించి ఈ కేసు సంబంధించి ఖచ్చితంగా నేను విచారణ కార్యాలయంలో విచారణకు అనేక సందర్భాల్లో కూడా గతంలో విచారణ సందర్భంలో కూడా అనేక ప్రశ్నలు అడిగిన నేపథ్యంలో ఖచ్చితంగా సమాధానాలు చెప్పేలా మరొకసారి కూడా పూర్తిగా సమాధానాలు చెప్తా. ఖచ్చితంగా ఏసీబీ కేసు అనేది రాజకీయ కక్షపూర్త కూర్చునే తప్ప ఇంకోటి కాదు. దీనికి సంబంధించి ఎలాంటి విచారణకైనా సిద్ధమని చెప్పాను. లై డిటెక్టర్ పరీక్ష కూడా సిద్ధం, కానీ ముఖ్యమంత్రి సిద్ధం అని చెప్పి చెప్పారు. అంతేకాకుండా స్థానిక సమస్యలు ఎన్నికలు పెడదామని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వం అనుకున్న నేపథ్యంలో ఏదైతే కామరెడ్డి డిక్లరేషన్ 42% రిజర్వేషన్లు బీసీలకు కేటాయించిన బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాత ఎలక్షన్ లో పోలని చెప్పేసి కూడా సందర్భంగా డిమాండ్ చేశారు. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే ఈ ప్రభుత్వాన్ని వెంటాడుతాం నిలదీస్తామని చెప్పేసి కూడా చెప్పారు. వాళ్ళ బీసీలు కూడా ఆలోచన చేయాలి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా సందర్భంగా సవాల్ విషయం ఏదేమైనప్పటికీ కేటీఆర్ విచారణ విషయంలో అనేక సందర్భాల్లో అనేక విషయాలు చెప్పారు. వాళ్ళ ఏదైతే ఆ గతంలో కూడా ఫార్ములాకి సంబంధించి చేసిన గ్లోబల్ సంబంధించిన కంపెనీల ఆకర్షణనే భాగంగా ఆనాడు అనేక సందర్భాలు చెప్పారు. వాళ్ళ మరొకసారి కూడా మొట్టమొదటిసారిగా తెలంగాణలో పెట్టి వాళ్ళ హైదరాబాద్ ను మరొకసారి గ్లోబల్ స్థాయిలో హైదరాబాద్ ఇమేజ్ ని పెంచిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఇవాళ హైదరాబాద్ ఇమేజ్ పెరగడంతో పాటు హైదరాబాద్ లో పెట్టుబడి కూడా పెరిగిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ కక్షపూరిత కుట్రే తప్ప ఇంకోటి కాదు. ఎన్ని కేసులైనా పెట్టుకో, ఎన్ని కమిషన్లైనా వీళ్ళు ఖచ్చితంగా మేము ప్రజలకు పోరాడతాం, ప్రజలకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ అని మరొకసారి కూడా కుండబద్దలు కొట్టారు. సునీత